అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మిగతా అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీనికి మొదట అడిగేసిన రైస్ మిల్ అసోసియేషన్ వారికి మరియు వాటికి సపోర్ట్ ఇచ్చిన స్నేహ ఫౌండేషన్ వారికి, ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసిన శ్రీరంగపూర్ ఎస్ఐకి మరియు మన కొత్తకోట ఇన్స్పెక్టర్ గారికి, మిగతా భాగస్వాములందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. మిగతా నాకు మన్నేపు రెడ్డి వీళ్ళంతా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినట్టున్నది. ఆ టెక్నీషియన్ పేరేది బాబు, నీ పేరు పెట్టుకొని రికార్డు లేదు. ఆ రోజే వాడు దొంగ బ్యాగ్ లాక్కొని పెట్టి ఇప్పుడు లాభం ఉన్నది. కాబట్టి వంశీ నీది జాగ్రత్త, మీద పడ్డప్పుడు కానీ యాంగిల్ మారే అవకాశం ఉంటుంది. అవి కాకుండా చూసుకోండి. మరి కోతులు రాకుండా అది ఇనాగ్రేషన్ నన్ను పిలవడం నిజంగా నేను చేసుకున్న పుణ్యం. ఎందుకంటే మీ అందరి మార్గం అయిపోయింది. తర్వాత రెండోది ఏంటంటే ప్రజలు ఎట్లుండాలంటే, నా ఉద్దేశంలో నేను గురజాల ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పీ ఉన్నప్పుడు వాటితో వాళ్ళకు ఒక జీవనోపాధి అనేది ఏర్పడింది. సో అట్లా తర్వాత మనకి ఇక ప్రోగ్రెసివ్ గా ఉన్నాం. మనం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం, ఒక 4-5 యూత్ కలిస్తే ఒక పాడి పరిశ్రమ పెట్టుకోవచ్చు. ఇటువంటి చిన్న పనులు అన్ని కానుగా అంత పెద్ద విషయం కాదు. నేను ఒక ఊర్లో చూస్తున్న 1-2 లక్షల రూపాయలు పెడితే చెరుకు జ్యూస్ వచ్చే మిషన్ ఉంది. రెండోది ఏంటంటే, ఎప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. మనం గవర్నమెంట్ మీద మాలాంటి వాళ్ళు డిపెండ్ అవుతారు. మీరు కావద్దు యూత్. గవర్నమెంట్ జాబ్స్ గురించి కానీ అది కానీ ఏదంటే, హైదరాబాదు సెంటర్ అయి ఉండి చదువుకున్న వాళ్ళకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అన్ని, కానీ అందరికి రావు కదా. కాబట్టి మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలనేది మా ఉద్దేశం. మీరే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, దోహదపడతాం మనం అనేది మన మనసు లోపలికి రావాలి. వస్తేనే మనము ఈ సమాజానికి ఎంతో కొంత ఇచ్చినట్టయితే. ఇప్పుడు ఓన్లీ దేశభక్తులు అంటే పోలీసు వాళ్ళు, సైనికులే కాదు. దేశభక్తులు అంటే ఎవరు? ఈ సమాజానికి ఎంతో కొంత ధనవంతులు సాయం చేసినప్పుడు కూడా దేశభక్తులు. ఆ రకంగా మనం థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.